పరాలు మీకు తెలిసే ఉంటది. అంటే గతంలో చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అది ప్రధానంగా. కానీ ఇక్కడ టీడీపీ ఆరోపిస్తుందేంటంటే, ఏదైతే టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో ఆయన ప్రధానంగా ఉన్నారు. సో, ఎవరైతే అందులో అప్పుడు కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉన్నారో ఆయన కంప్లెయింట్ ఇచ్చారు సత్యవర్ధన్. ఆయన్ని తర్వాత విత్‌డ్రా ఆయన ఒక సంతకం పెట్టారు. తర్వాత ఆయన కోర్టుకొచ్చి అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. అంటే పూర్తిగా దాని నుంచి బయటకొచ్చే ప్రయత్నం వంశీ చేశారు. కానీ కాసేపట్లోనే పూర్తి స్థాయిలో ఎవరైతే తమ్ముడు, తల్లి ఎవరైతే సత్యవర్ధన్‌కి సంబంధించి వాళ్ళు రావటం, కంప్లెయింట్ ఇవ్వటం, సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారు. సో, బలవంతంగా ఆయన చేత కంప్లెయింట్ మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలు. అంటే ఇది పూర్తిగా చూసుకుంటే కావాలని కిడ్నాప్ చేపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. సో, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో, ఒకసారి కేసు చూసుకుంటే కనుక తప్పు చేస్తే శిక్షించడం తప్పదు. సో, ఎవరున్నా ఎప్పుడున్నా సరే సో అధికారులు ఉంటే జాగ్రత్తగా ఉండాలనేది వంశీ లాంటి వారిని చూస్తే ఒకసారి అర్థమవుతుందంటారా? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే టీడీపీ ప్రతినిధి వరలక్ష్మి గారికి, రాబోయే వేగ లక్ష్మణరావు గారికి, అట్లాగే అమ్మానుష్ ప్రచారం నమస్కారం. న్యాయవాదిగా నేను స్పందిస్తాను. జనాలుగా వ్యక్తిగత విషయాలు మాట్లాడడం కనుక ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం. పబ్లిక్ లో నిలబడితే ఏవైనా అంటాం అన్న సృష్టి గారు కనుక ఇవాళ పబ్లిక్ లో ఆయన అరెస్ట్ అయింది కనుక ఆయన గురించి మాట్లాడుతున్నాం. వరలక్ష్మి గారు చాలా విషయాలు చెప్పారు, వాటితో చాలా ఏకీభవిస్తున్నాం పార్టీలు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గతంలో 5 ఏళ్లుగా ఏం జరిగిందో 3 ఉదాహరణలు చెప్పారు. అచ్చెన్నాయుడు గారు అరెస్టు, రఘురామకృష్ణరాజుకి అయితే వాళ్ళ పార్టీ ఎంపీ, వైసీపీ ఎంపీ. మూడోది చంద్రబాబు నాయుడు గారు. అంటే వాళ్ళ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏం జరిగిందో. కానీ నేనేమంటున్నానంటే ఇది తిలా పాపం తలా పిడుగు. ఉదాహరణకు వ్యక్తిగతంగా వంశీ జీవితాన్ని ఒకసారి పరిశీలిద్దాం. యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను. ఆయన రొటేరియస్ క్రిమినల్. ఇవాళ రిమాండ్ రిపోర్ట్ ఆయన రాసిన సంగతి చదివాను. పోలీసులు రాసింది రొటేరియస్ క్రిమినల్ చాలా కేసులు ఉన్నాయి అని పేర్కొంటున్నారు. మరి ఈ ప్రభుత్వం మారక ముందు ఈ పోలీసులు ఏం చేశారంటున్నాను. అంటే పోలీసులు పూర్తిగా ఎవరు ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళ పాట పాడుతూ నేరస్తులను విడిచిపెడుతున్నారని మనకు అర్థమవుతుంది కదా. ఏ ప్రభుత్వానికి అనుకుంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పోతున్నారు తప్ప వాళ్ళు నిజమైన చట్టాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని పాటించలేదు. ఐపీఎస్లు పూర్తిగా ఐఏఎస్లు ఐఆర్ఎస్లు అయిపోయారు. ఐపీఎస్లు పూర్తిగా మోకరిల్లుతున్నారు. జరుగుతుంది అదే కదా. ఒకనాడు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆయనను ట్రిబుల్ అంటాం కదా, ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్ళేటప్పుడు ఎట్లా పోయిండు, వచ్చేటప్పుడు పోయిన తర్వాత వచ్చేటప్పుడు ఇంట్లో ఎట్లా వచ్చి చూసినా కుంటుకుంటూ ఆయన రకాల 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించాలి. మరి ఇదే పోలీసులు ఆ పని చేసిన వాళ్ళు, అదే పోలీసులు మళ్ళీ వాళ్ళ కేసు పెట్టిండ్రు. ఆయనను అరెస్ట్, ఇద్దరు ఐపీఎస్ అధికారులు జైలుపోయింది అంతే కదా ఆయన కేసులో. అందుకని నేను ఏమంటున్నానంటే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు అధికారం ఉంటే వాళ్ళు చెలాయిస్తున్నారు మనకు అర్థమవుతుంది. అంతే కదా. ఇలా పాపం తలా పెట్టారు. ఎందుకంటున్నా అంటే వైసీపీ మన మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసినని నేను సానుభూతి ఏం లేదు. ఆయన తప్పు చేసిన వాడు రాజశేఖర్ గారు మరో తప్పు చేసుకుంటాం. ఉదాహరణకు కేసుల విషయానికి వస్తాను. టీడీపీ ఆఫీస్ మీద మొత్తం 88 మంది దాడి చేశారని కేసు. అంటే అందులో అదర్స్ అంటారు కనుక ఈయన 71వ నిందితుడు A71. A71 గా ఇప్పటిదాకా ఆయన అరెస్ట్ చేయలేదు. ఇప్పటిదాకా 45 మందిని అరెస్ట్ చేసిండ్రు. వరకు చెప్పాలంటే పోలీసులు కూడా వెళ్ళగా అంటే చూద్దాం అనే లెవెల్లో పోయింది. కానీ వలవనేని వంశీ తనంతల తానే ముప్పు తెచ్చుకున్నాడని నేను అంటాను. ఏం చేసిండు, సత్యవర్ధన్ అని కంప్యూటర్ ఆపరేటర్, ఆయన కంప్లైంట్. మీకు అడ్వకేట్ చెప్తున్నాను, జడ్జి ఇంట్లో దొంగతనం జరిగినా జడ్జి గారు ఎవరో కంప్లైంట్ చేయాలి కదా. జడ్జి ఇంట్లో దొంగతనం జరిగింది, అదే జడ్జి కోర్టులో ఉందనుకోండి కేసు, కంప్లైంట్ చేసేవాడు ఎవరో ఉండాలి కదా. ఇక్కడ కూడా అంతే. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఎవరో కంప్లైంట్ చేయరు. అక్కడ ప్రజెంట్ గా ఉన్న సత్యవర్ధన్ అంటే కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా అప్లికేషన్ ఇప్పించారు. ఎఫ్ఐఆర్ దాఖలైంది. అది మూలకు పడేసిండ్రు. ఎప్పుడు వచ్చినాయి ఈ అరెస్టులన్నీ కూడా వైసీపీ హయాంలో టీడీపీ మీద ఆఫీస్ మీద దాడి జరిగితే దిక్కు దేవాడం లేదు. పోయిన సంవత్సరం సరిగ్గా ఫిబ్రవరి జరిగింది. సంవత్సరమైంది. వరలక్ష్మి గారు చెప్పాలి. ఆల్మోస్ట్ నా దృష్టికి అయితే 10 సంవత్సరాల కింద జరిగింది కేసు. సంవత్సరంలో 7-8 నెలలు 8 వేలు ప్రభుత్వం వచ్చి అంటే 4 నెలల తర్వాత ఎలాంటి చర్యలు లేవు. మొన్న చర్యలు మొదలుపెట్టారు. 45 మంది అరెస్ట్ అయ్యారు. 71 నిందితులు ఈయన అరెస్ట్ చేయలేదు. కానీ ఆయన ఇప్పుడు తెచ్చుకున్నాడు ముప్పు. వల్లభనేని వంశీ ఏం తెచ్చుకున్నాడంటే అప్పటి సాక్షి ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ తెచ్చుకున్నామని అసలు మొదలకి మూలాలకి కొట్టే సైకిల్ అని చెప్పి హైదరాబాద్ లో ఉన్న వంశీ ఆ విజయవాడ చుట్టుపక్కల ఆయన ఇంటికి వెళ్ళి సత్యవర్ధన్ ఇంటికి వెళ్ళి ఆయన అనుచరులు ఆయన కిడ్నాప్ చేసి తమ్ముడు కిరణ్ వాకప్ చేసేదాకా ఎవరు తెలియకుండా చేసి అక్కడి నుంచి హైదరాబాద్ మనకు వైభవం భుజాలో ఉంటాడు వంశీ, అక్కడ దాకా వచ్చి అక్కడ తీసుకుపోయి అక్కడి నుంచి బాగా బెదిరించి
వీడియో రికార్డ్ చేసి ఈ కేసుతో నాకేం సంబంధం లేదు, టీడీపీ వర్గాన్ని పెట్టుబడి పెట్టినా అని చెప్పి చేయించి చివరికి కోర్టు దాకా తీసుకుపోవడానికి విశాఖపట్నం రకరకాలుగా తింపి చివరికి కోర్టులో సాక్ష్యం ఇప్పించారు ఆయనతో. ఈ సాక్ష్యం చెల్లదు, మా వాడిని ఇట్లా చేశారని చెప్పుకుంటూ అదనంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా కేసు పెట్టారు. ఇప్పుడు వచ్చింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, మొదటి లేదు కనుక నిందితుడిగా ఉన్న ఇప్పుడు ఈయన మీద మొదటిదేమో 71 నిందితుడు, అంతకుముందు నోటోరియస్ కి ముఖ్యమంత్రిగా ఆయన చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇప్పుడేమో ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు కిడ్నాప్ కేసు నమోదైంది కొత్త చట్టాల ప్రకారం. చట్టాలు సెక్షన్లు వేరు కానీ విషయం అదే కదా. ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు కొడాలి నాని కూడా తర్వాత ఎవరో అంటున్నాం. నిజంగా చెప్పాలంటే వరలక్ష్మి గారితో ఏకీవిస్తున్నాం. మనకు లోకేష్ డైరీకును ఈ అరెస్ట్ సంబంధం ఏంటి? లోకేష్ డైరీ వేరే. ఎవరైతే అధికారులు ఐఏఎస్ మారిందో మెంటాలిటీతో ఆనాడు ప్రభుత్వము అనే దాని మాదే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రారాజు అని ప్రవర్తించడం వాళ్ళు లిస్ట్ తయారు చేసుకున్నారు, అది వేరు, దాని మీద వేరు. కానీ ఇక్కడ వంశీ తనంతలో తను చిక్కిండు కిడ్నాప్ అట్లాగే బెదిరించే కేసులో. కనుక దీనిలో వాళ్ళ లోకేష్ కేసుకు దీనికి సంబంధం లేదా, లోకేష్ డైరీకి దీనికి సంబంధం లేదు. నెంబర్ 1. రెండోది ఏంటంటే తనకు తాను చేసుకున్న తిక్కి అతను ఎప్పుడు చెప్తున్నాను, ఆనాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే మద్రాసు నుంచి కార్యకలాపాలు నడిపించిన వీళ్ళందరూ ఇవాళ హైదరాబాద్ నుంచి ఆస్తులు ఇక్కడ ఆత్మలు అక్కడ అన్నట్టు ఇవి వల్లభనేని వంశీ చరిత్ర చూస్తే 2014లో టీడీపీ నుంచి ఎన్నికయ్యాడు, 2019 వచ్చేకల్లా మళ్ళీ టీడీపీని ఓడించండి ఎమ్మెల్యేగా అయ్యాడు, వైసీపీలో చేరాడు ఇండిపెండెంట్ చేసుకొని, తర్వాత 3వసారి మొన్న ఎన్నికయ్యాడు, అంతకుముందు ఎన్నికయ్యాడు అనుకోండి. అట్లా చూసుకుంటే వల్లభనేని వంశే కాదు వీళ్ళు, ఇంతకుముందు వరలక్ష్మి గారు చెప్పారు కదా ఎంత పరుషంగా మాట్లాడే వాళ్ళు వీళ్ళు. అంతేందుకు ఆళ్ళనాని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నారు, దుర్మార్గంగా పవన్ కళ్యాణ్ ఇష్టం అన్నట్టు అంటే వ్యక్తిగత విషయాలతో తిట్టిన ఆళ్ళనాని ఇవాళ ఇక్కడ ఎవరు చేసుకున్నారు, ఇదే టీడీపీ చేసుకున్నారు కదా. అవకాశం వస్తే అందరూ తప్పు చేస్తారు, సమస్య లేదు. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే మంచిది, వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే ఇప్పుడు ఏం కేసులు పడతారు. ఇప్పుడు ఆళ్ళనాని స్థానం ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన మెడలో కండవ కప్పిండు. మొదటిదాకా చంద్రబాబు నాయుడు తిట్టిడు, ఆయన పవన్ కళ్యాణ్ తిట్టిడు, తెలుగుదేశం నాయకులు బండ పూతలు తిట్టిడు, అసలు నోటికి హద్దు అదుపు లేదు. వల్లభనేని వంశీతో అంతకంటే ఎక్కువ ఆయన కూడా. ఈ కొడాలి నాని ఇంకా ఎక్కువ, అందరికంటే ఎక్కువ. కొడాలి నాని కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన వాడే. ఆనాడు ఇష్టం ఉన్నట్టు కులం పేరు చెప్పి చంద్రబాబు నాయుడు తిట్టిండు కొడాలి నాని, అట్లాగే ఆడినాన్ని కూడా తిట్టిండు. వీళ్ళందరూ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళు ఆట ఆడుతున్నారు తప్ప నేను స్పష్టంగా చెప్తున్నాను, చట్టము న్యాయం ఒకటి ఉంటే అందరికీ ఒకే న్యాయం వర్తించాలి, చట్టము ధర్మం ఉంటే ఒకే న్యాయం వర్తించాలి. వీళ్ళందరినీ ఆ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటున్నాం. అందుకని ఏమైతే మనవాడైతే ఏం కాదు, మనవాడు కాకపోతే ప్రభుత్వం మారని అరెస్ట్ అయితే అంటే మధ్యయుగ రాజకీయాలు వస్తున్నాయి. ఒక మాట చెప్పి ముగిస్తాను, ఈ రెండు పార్టీలను అంటున్నాం. మధ్యయుగ రాజకీయాలు ఎట్లా వస్తున్నాయంటే గతంలో రాజులు రాజ్యాలు ఉన్నప్పుడు ఒక రాజును ఓడించాలంటే 2 రకాలు. ఒకటి చంపేయాలని చంపేయాలి, వాళ్ళు లొంగిపోతే వాడిని కలుపుకోవాలి. ఇప్పుడు అదే జరుగుతుంది. చంపేసుడు అంటేనేమో కేసు పెట్టుడు, లొంగిపోవడం అంటేనేమో వాళ్ళని ఇందులో కలుపుకోవడం, పార్టీలో కలుపుకోవడం. ఇక్కడ తెలుగుదేశాన్ని తిట్టినా లేకుంటే గతంలో నాయకులను తిట్టినా, అదే ప్రధాన నాయకులు తిట్టిన వాళ్ళందరినీ వాళ్ళ వీళ్ళు కలుపుకుంటున్నారు, చూస్తున్నాం కదా. ఇప్పుడు ఒక 10 మంది పేర్లు చెప్తారు, ఇది ఆంధ్రప్రదేశ్ లో మొన్నటిదాకా వైసీపీలో ఇప్పుడు వీళ్ళు చేరేవాడు మంత్రులు అయింది కదా ఇందులోకి వచ్చి. మరి వరలక్ష్మి గారు లాంటి వాళ్ళు కమిటెడ్ వర్కర్ ఎప్పుడు కావాలి మంత్రి అంటే ఏమైతుందంటే రాజకీయాల్లో జీతా ఓ సికందర్, ఎవడైతే బాగా తిడతారో, ఎవడైతే పదాలు వాడతారో వాళ్ళు ఇవాళ పార్టీలో నాయకులు అవుతున్నారు. అంటే ఈ సంస్కృతి మారానా లేదా అని ఆలోచించండి. వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది ఒక చిన్న సంఘటన అంటున్నా. దీని ఆధారం చేసుకుని నేను చుట్టూ రాజకీయాలు ఎట్లా మారాలంటున్నానంటే వల్లభనేని వంశీ 71 కేసులు గతంలో ఉన్నాయంటున్నాను కదా, ఒక్క కేసులోనే అరెస్ట్ చేసిండ్రా అంటే అధికారం ఉంటే వాడిని ఎవరు పట్టించుకోరు, అధికారం పోగానే అరెస్ట్ చేస్తారు. రేపు పొద్దున మళ్ళీ వైసీపీ అధికారంకి వస్తుంది, అప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు, అంతేనా. అంటే ఇప్పుడు మన కర్ర ఉన్న వాడితే బర్రే అనే సమస్య వస్తుంది కదా. ఇది కావచ్చు, చట్టము తన పని తాను చేసుకపోవాలంటే ఇది కరెక్ట్ కాదు. ఇవాళ అధికారులు ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు మాట, అధికారులు అరెస్ట్, అధికారం లేకపోతేనే విద్యాపరించడం. ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్, వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పెద్ద మన మాటలు మాట్లాడుతున్నారు, దయ్యాలు వేదాలు పట్టించినట్టు. ఏం మాట్లాడుతున్నారు, అసలు రాజ్యం ఉందా, చట్టం ఉందా, మరి నీ హయాంలో ఏమైంది 5 ఏళ్ళు అంటే నువ్వు ఆనాడు ఏమో నువ్వు రాజు అందరినీ శిక్షించడం, ఇవాళ నువ్వు బాధితుడివి కనుక నువ్వు ఇప్పుడు అందరినీ ఆవేదన వస్తుంది, చేసుకున్నవానికి చేసుకున్నంత. కక్ష సాధింపు చర్యలు కరెక్ట్ కాదంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ప్రవర్తించింది కనుక ఆయన చేసుకున్నానికి ఎవరు చేసుకున్నంత వస్తున్నది. కాకపోతే కానీ ఇప్పటికీ రామ్మోహన్ రావు గారు ఇప్పటికీ వైసీపీ నేతలు కానీ బొమ్మికని మెల్లో వేసుకోలేదు, ఇప్పటికి కూడా కొంత వయసు